థ్యాంక్ యూ. అది పండుగ అంటేనే మన తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ ఎంతో మొత్తం మీద అయితే ఎంతో మంది భక్తులు గుళ్ళలకు పోతూ ఉంటారు. మరి పచ్చడలు చేసుకుంటూ ఉంటారు. ఎంతో పుణ్యంగా పవిత్రంగా చేస్తూ ఉన్నారు. ఇక మరి ఈడ మొత్తం మీద అయితే ఇక కొత్తగా పెళ్ళైన జంట అయితే ఉన్నది. ఎట్లా చేసుకున్నారు ఉగాది పండుగ ఏం సంగతి ఓసారి అడిగి అయితే తెలుసుకుందాము. ఎట్లా చేసుకున్నారు అన్న పండుగ ఈసారి మీరు? ఇవాళైతే బాగానే చేసుకున్నాము. ఏముంది మామూలు రెగ్యులర్ పాల తాలికలు చేసుకున్నాం, గారెలు చేసుకున్నాం, ఇంకా పులిహోర పౌర్ణాలు అన్నీ కామనే. కాకపోతే నాకు ఒక చిన్న వెరైటీ ఉన్న అలవాటు ఏంటి అంటే ఉగాది పచ్చడిలో గారెలు నంచుకొని తింటాను. అది మీలో ఎంతమందికి ఉందో నాకైతే తెలీదు, బట్ నేనైతే అది నంచుకొని తింటాను ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా తిన్నాను. ఇక ఉగాది పండుగ అంటేనే మన అందరికి తెలిసిన విషయమే. పచ్చడి చేసుకుంటాము, తాగుతాము, ఇక పంచాంగాలు చూసుకుంటాం. మరి నీ పంచాంగం చూసుకున్నావా? ఎంత బలం ఉన్నది నీ పేరు మీద? ఏం సంగతి ఓసారి చెప్పాలా నువ్వు మా వాళ్ళందరికీ? చూసుకున్నాను కానీ పెద్ద ఆశించినంత ఫలితాలు అయితే లేవు. ఆదాయం ఏదో 5 ఉందంట, వ్యయం మాత్రం 7, 8 ఉందని అన్నారు. ఎందుకులే అనవసరమైన ఖర్చులు, మళ్ళీ అనవసరంగా పంచాంగం చూసిన దగ్గర నుంచి ఇబ్బంది, భయం అని చెప్పి మానేశాను. ఇక చూసిరు కదా, ఆదాయం ఎక్కువ, మొత్తం ఖర్చు ఇక దానికంటే ఇంకెక్కువ ఉన్నదంట. ఇక మరి కొత్త పెళ్ళి అయింది, ఆయన అప్పులు చేసి బతకాలని మన భయం అనిపిస్తుంది. మరి అదే కదా, కొత్తగా పెళ్ళైతే ఆటోమేటిక్ గా ఖర్చులు పెరుగుతాయి. రేపొద్దున ఇంకా పిల్లలు వస్తే ఇంకొంచెం పెరుగుతారు. అందుకే రాగల 2-3 సంవత్సరాలు నా పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పుడు రాశి ఫలాలు ఎలా ఉంటాయని భయంగా ఉంది. ఇక మొత్తం మీద పండుగ అయితే మంచిగా జోరుదారు జబర్దస్త్ చేసుకున్నారు. ఇక